విగ్రహం లేని సుయోధనుడి ఆలయం గురించి తెలుసుకుందాం. పెరువిరుతి మల్నాడ ఆలయం. ఈ ఆలయం భారతదేశంలోనే ఏకైక దుర్యోధనుడి ఆలయంగా ప్రసిద్ధి చెందింది. మహాభారత కథ ఆధారంగా దుర్యోధనుడికి ఆలయాన్ని నిర్మించి ఇక్కడ ఆయన దేవునిగా పూజలందుకుంటున్నారు. ఈ ఆలయంలో దుర్యోధనుడి విగ్రహం మాత్రం ఉండదు. గుడిలో ఒక ఎత్తైన ఖాళీ వేదిక మాత్రమే దర్శనమిస్తుంది. కేరళ రాష్ట్రంలోని కొల్లాం జిల్లాకి కొన్ని కిలోమీటర్ల దూరంలో పోరువళి గ్రామంలో మల్నాడు అనే ప్రాంతంలో ఈ ఆలయం ఉంది. ఈ ఆలయాన్నే పెరువిరుతి మల్నాడ ఆలయం అని కూడా పిలుస్తారు. ఈ ఆలయం మల్నాడ కొండపై ఉంది. ఈ కొండ యొక్క పరిసరాలు ఎంతో అద్భుతంగా ఉంటాయి. అంతేకాకుండా ఇవి పచ్చని ప్రకృతికి నిలయాలు. ఈ ఆలయంలోని గర్భగుడిలో నల్లరాతి గద్దె దర్శనమిస్తుంది. అక్కడ ఎలాంటి అర్చామూర్తి లేడు. ఆ గద్దె దుర్యోధనుడి యొక్క సింహాసనంగా, దానిమీదే ఆయన ఆసీనులై ఉన్నారన్న భావనతో భక్తులు పూజిస్తారు. ఈ ఆలయంలో ఉపదేవతలుగా దుర్యోధనుడి యొక్క భార్య భానుమతి, తల్లి గాంధారి, సోదరి దుశ్శల, ఆయన గురువైన ద్రోణాచార్యుల వారు మరియు కర్ణుడు ఇక్కడ కనిపిస్తారు. ఈ ఆలయం యొక్క స్థలపురాణం గురించి తెలుసుకుందాం. స్థలపురాణం ప్రకారం 12 ఏళ్ల అరణ్యవాసం తర్వాత పాండవులు చేసిన ఏడాది అజ్ఞాతవాసాన్ని భగ్నం చేయడానికి దుర్యోధనుడు శకుని వేయని ఎత్తుల్లేవు. మల్నాడ ప్రాంతంలో నివసిస్తున్న సిద్ధులకు ఏవో అద్భుత శక్తులున్నాయని, ఆ రహస్యాలను కనుగొంటే కురుక్షేత్రంలో తాను విజయం సాధించవచ్చునని ఎవరిద్వారానో తెలుసుకుంటాడు దుర్యోధనుడు. దాంతో జిత్తులమారి మామ అయిన శకున్ని వెంటబెట్టుకొని సిద్ధుల్ని వెతుకుతూ కేరళలోని మల్నాడు ప్రాంతానికి చేరుకున్నాక అలసిపోయి అక్కడే సేద తీరుతూ ఉండగా వారిద్దరికీ అక్కడ స్థానికులైన కురవలు స్వాగతం పలికి చల్లటి కొబ్బరి కళ్ళుతో దాహం తీర్చారు. దాంతో కళ్ళు రుచి చూసిన దుర్యోధనుడు మహాసంబరపడిపోయారు. అక్కడి ప్రజల ఆతిథ్యాన్ని, అక్కడ ప్రకృతి అందాల్ని చూసి ఆయన ముగ్ధుడయ్యారు. వెంటనే ఆ కొండమీద కూర్చొని ఆ ప్రాంతాన్ని సుభిక్షంగా ఉంచమంటూ పరమేశ్వరుణ్ణి ప్రార్థించారట. అప్పట్నుంచి ఈ ప్రాంతవాసులు దుర్యోధనుడిని పూజించటానికి, ఆయన దర్శనానికి వచ్చిన వారికి కొబ్బరి కళ్ళును తీర్థంగా ఇస్తారు. అలాగే అక్కడ్నుంచి వెళ్తూ వెళ్తూ 100 ఎకరాల పొలాన్ని ఆ ప్రాంతవాసులకు దానం చేశారు. ఇప్పటికీ ఆ ప్రదేశం ప్రభుత్వ రికార్డుల్లో దుర్యోధనుడి పేరు మీదుగా ఉంటుందని అంటారు. ఈ చుట్టుపక్కల ఆలయానికి ఉన్న భూములకు శిస్తు కూడా ఆయన పేరు మీదనే చెల్లిస్తూ ఉండటం విశేషం. మల్నాడికి ప్రతిరోజు భక్తులు వస్తూనే ఉంటారు. కానీ మార్చిలో జరిగే కెట్టుకజ లేదా మలక్కుడ ఉత్సవానికి మాత్రం రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాది మంది జనం వస్తారు. బోనాల సందర్భంగా ఎలాగైతే వెదురుతో తొట్టెలు చేస్తామో అలాగే 100 అడుగుల ఎత్తున్న అలంకరణలు చేసి వాటిని భుజాన మోస్తారు. ఈ అద్భుతమైన ఆలయం కేరళలోని ముఖ్య పట్టణమైన అడోర్ నుంచి కేవలం 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. విగ్రహం లేని సుయోధనుడి యొక్క ఆలయం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.